దేవరా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ హిట్గా నిలిచింది దేవరా. త్రిబుల్ తరువాత సోలోగా తెరకెక్కిన సినిమా కావడంతో ఎన్నో అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టు సంచలన విజయాన్ని నమోదు చేశాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు దేవరకు సంబంధించి ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకవైపు భారీ విజయం, మరోవైపు భారీ డిజాస్టర్ అనే రెండు విభిన్న వాదనలు మూటగట్టుకున్నాడు. ఇంతకీ దేవరకు దెబ్బ పడిందా? అసలేం జరిగింది తెలుసుకుందాం. 2024 ఏడాది ఇప్పుడు దాదాపు ముగింపుకు వచ్చేసింది. కాగా ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి ఎన్నెన్నో బిగ్ హిట్స్ సహా భారీ డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. మిగతా ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో మాత్రం మన తెలుగు బిగ్ స్టార్ సినిమాలు ఒకంత తక్కువే అని చెప్పాలి. ఏడాది స్టార్టింగ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, మధ్యలో జూన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా, ఇక దీని తరువాత ద్వితీయార్థంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేసిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా దేవరా సినిమా అనే చెప్పాలి. వీటిలో ఒక్క కల్కి మినహా రెండు సినిమాలకి అంత పాజిటివ్ టాక్ వినపడలేదు. అయితే ఎన్టీఆర్ చేసిన దేవరా సినిమా మాత్రం ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా నిలిచింది. దేవరా విషయంలో మొదటి నుంచి ఒక కంప్లైంట్ ఉంది. ఈ సినిమాకి ఇండియా వైడ్ గా జరిగిన బుకింగ్స్, మేకర్స్ వేసుకుంటున్న నంబర్స్ కి చాలా తేడా ఉందట. అయితే థియేటర్స్లో అంత ఆదరణ లేకపోయినప్పటికీ దేవరా అంత ఎలా వసూలు చేసింది? అలాగే చాలానే లాజిక్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే సినిమా ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమైంది. కాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక మాత్రం ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమాను ఎవరో కూడా ఎన్టీఆర్ అభిమానులు రిజెక్ట్ చేసేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రిలీజ్కి ముందు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతలు ఇచ్చిన హైప్ను చూసి దేవరా ఏదో వరల్డ్ లెవెల్లో ఉంటుంది అనుకున్నామని, కానీ మాకు ఇలాంటి పూర్ రేటింగ్తో కూడిన సినిమా, పైగా దీనికి సీక్వెల్ కూడా ఇస్తారా అంటూ సదరు తారక్ అభిమానులే కామెంట్లు చేస్తున్నారు. ఓటీటీలోకి వచ్చాక పలు సన్నివేశాలపై అయితే దారుణంగా ట్రోలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ కంటైనర్లను తోసే సీన్, వరపాత్ర సొరచాపను లాక్కొచ్చే సీన్, అలాగే ఎన్టీఆర్ పై ఎంతో కృత్రిమంగా చేసిన వాటర్ జంప్ సీన్స్ వంటి వాటిపై ట్రోల్స్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే దేవరా సినిమాని చాలా మంది ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అయ్యాక చూసినట్లే కనిపిస్తోంది. మరి తారక్ అభిమానులు అప్పుడు థియేటర్స్లో ఉన్నప్పుడు సినిమాని ఎంతో డిఫెండ్ చేసుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక ఇంతలా మాట్లాడడం ఇప్పుడు ఇతర హీరోల అభిమానులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా ఓటీటీలో ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రావటం లేదని అందరూ అంటున్నారు.